రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. గడిచిన 10 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదవుతా ఉన్నాయి. దీంతో ముందుకు సాగాలా లేదా అని చాలామంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వేసిన పంటలు మొలిచే పరిస్థితి లేదు, మొలిచిన బతికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే భారత వాతావరణ శాఖ ఐఎండీ ఒక గుడ్ న్యూస్, ఒక రిపోర్ట్ వచ్చింది. రాబోయే 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో 2-3 అల్పపీడనాలు ఏర్పడటానికి అనువైన వాతావరణం కనిపిస్తూ ఉంది. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం, ఈ నెలలో మొత్తం మీద మరో 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. రాయలసీమలో ఒక ఉపరితల ఆవర్తనం, రాయలసీమ తెలంగాణ మీదగా ఒకటి ఉంది. కర్ణాటకలో మరొకటి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో పగలంతా విపరీతమైన ఎండలు ఉన్నా సాయంత్రానికి విపరీతమైన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. ఇక రాబోయే 48 అవర్స్లో రాయలసీమ జిల్లాల్లో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 2-4 సెంటీమీటర్లు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 4-5 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో 2-5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 11వ తేదీ తర్వాత ఈ అల్పపీడనం ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో 2-3 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజులు కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే రైతు సోదరులు గడిచిన 10-12 రోజుల నుంచి విపరీతమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతూ ఉన్నారు. పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. అంటే వరి సాగు అంటే ఎలాగో కాలువల నీటితో ఆధారపడి ఉంటుంది, బోర్ నీటితోనే. వర్షాధారంగా సాగు చేసే పంటలు ముందుకు సాగడం లేదు. రాబోయే 4-5 రోజుల్లో మంచి వర్షాలు నమోదవుతాయని కూడా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.